ఎస్ఐఆర్ ప్రక్రియలో వెలుగులోకి వచ్చిన నిర్జన గ్రామం విజయనగరంలో శిథిలావస్థలో ఇల్లు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మవారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయనగరం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా ఆశ్చర్యకర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలో ఓటరు జాబితా ప్రకారం సుమారు 70 మంది ఓటర్లు నమోదై ఉండగా, వివరాల ధృవీకరణ కోసం వెళ్లిన బూత్ లెవెల్ అధికారి గ్రామంలో ప్రజలు ఎవరూ కనిపించలేదు. గ్రామంలోని సుమారు 20 ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో జనావాసం లేకపోవడం, ఇళ్లన్నీ శిథిలాలుగా మారడం వంటి అంశాలను BLO సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని ఓటర్ల ప్రస్తుత నివాస స్థితి, వారి వివరాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల వాస్తవ పరిస్థితులపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయనగరంలో గ్రామంలో జిల్లా ఎన్నికల అధికారి వెంకట్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన. విజయనగరం గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్రియ గందరగోళానికి తెరదించుతూ జిల్లా ఎన్నికల అధికారి వెంకట్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల ఓటర్ల జాబితా సవరణలో భాగంగా గ్రామంలో బూత్ స్థాయి అధికారులు, BLOలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లగా, ఆ గ్రామంలో నివసించడానికి ఎవరూ లేకపోవడం, ఇళ్లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరడాన్ని గమనించారు. ఈ వింత పరిస్థితిని వారు తహసీల్దార్, MPDO ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజయనగరం గ్రామంలో ఓటర్లు ఉన్నారు, కానీ ఇళ్లు లేవు అనే అంశంపై వార్తలో విస్తృతంగా కథనాలు రావడంతో జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా స్పందించి, విజయనగరం గ్రామాన్ని సందర్శించి అక్కడ పరిస్థితుల్లో నిశితంగా పరిశీలించారు. ఎన్నికల అధికారి పర్యటన సందర్భంగా స్థానిక గ్రామస్తులు, రైతులు ఆయనను కలిసి తమ వైపు వాదనలు, సమస్యలను వివరించారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, పిల్లల చదువులకు, రవాణాకు తీవ్ర ఇబ్బందిగా మారడంతోనే తామంతా కావలి, నెల్లూరు తదితర పట్టణ ప్రాంతాలకు తాత్కాలికంగా వలస వెళ్లి నివసిస్తున్నామని తెలిపారు. నివాసాలు మారినప్పటికీ తమకు జీవనాధారమైన వ్యవసాయ పొలాలన్నీ ఇక్కడే ఉన్నాయని, ప్రతిరోజు తాము గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటామని స్పష్టం చేశారు. అందువల్ల తమ ఓట్లను ఇక్కడే కొనసాగించాలని వారి కోరారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విజయనగరం గ్రామంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు అన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించామని తెలిపారు. గ్రామంలో జనాభా లేకపోవడానికి, ఇల్లు శిథిలావస్థకు చేరటానికి గల కారణాలను స్థానికులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి వాస్తవ పరిస్థితులపై సిద్ధం చేసి నివేదిక ఆధారంగా తదుపరి SIR ప్రక్రియను కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే పారదర్శకంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 11 ఓట్లు మాత్రమే విజయనగరం వాళ్ళ ఉన్నాయన్నారు. 11 పేర్లు ఆ ఓట్లు తీసుకొని అవి బ్రహ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి పొంగల్ అయితే అక్కడ బెడ్రూమ్లో ఉన్నారు. ఎందుకు అక్కడ ఉన్నారు? రాజకీయ ఖర్చు దాని కోసం ఈ ఓట్లు ఇచ్చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము. నేను 1963 ఇచ్చాం సార్ ఈ జడ్డకి పెరిగింది. అప్పుడు మీరు చెప్పుకోవాలా, మీకు సంబంధించి అందరి తరఫున వాళ్ళు మాట్లాడే అనేది ఈ ఎంక్వైరీ అవసరం లేదు కదా, ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలా. మీరు ఏం ఉంటారు?